రత్నకుమారి, రాష్ట్ర ట్రెజరర్. కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి 4 డిమాండ్లతో మేము ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఆగిపోయిన రెగ్యులరేషన్ ఏజీ అనేటువంటి ఒక ఏజీ రిపోర్ట్ రావాలని చెప్పి ఆపేసినటువంటి రెగ్యులరేషన్ వెంటనే పునర్ప్రారంభించాలి. రెండో డిమాండ్ వచ్చేటప్పటికి మే 24, 25 జీతాలు మాకు చెల్లించలేదు. 24, 25 జీతాన్ని వెంటనే చెల్లించాలి. మూడో డిమాండ్ వచ్చేటప్పటికి 62 సంవత్సరాలకి ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఏజ్ 62 సంవత్సరాలు ఉందో అది కాంట్రాక్ట్ లెక్చరర్ కూడా అమలు చేయాలని చెప్పి మేము విన్నవిస్తా ఉన్నాం. మూడో డిమాండ్ వచ్చేటికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది నిర్వహించాలి. అవి నాన్ ఫైనాన్స్ ఇష్యూ ఈ రోజున అది వెంటనే నిర్వహించాలి. ఇది ఇంటర్మీడియట్ బోర్డు పరిధిను, దీనికేమి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సిన అవసరం లేదు. గతం నుంచి జరుగుతున్న తంతుని మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి కానీ పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమానికైనా సరే వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము సార్. సీఎం కాన్స్టిట్యూషన్ కుప్పం కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము. ఎస్ సార్. ఓకే, సో మేము 2024-25లో గాను మంచి ఎండలు సార్. ఆ ఎండల టైంలో కూడా ప్రిన్సిపల్ సార్ మా పైన ప్రెజర్స్ పెట్టి మీరు రావాల్సిందే, గవర్నమెంట్ ఇచ్చారు. కమిషనర్ గారు కూడా అప్పుడు ఉన్నటువంటి సౌరభ్ గౌరవ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత కూడా రావాల్సిందే, ఖచ్చితంగా పడాలంటే రెమెడియల్ క్లాసెస్లు కానీ మళ్ళీ ఎండోమెంట్ డ్రైవ్ కానీ ఇవన్నీ చేసుకునేసి మేము ఇప్పుడు ఏంది మీరు నాన్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు అవసరం లేదు, మేము జీతం ఎందుకు ఇవ్వాలనేటువంటి దానిపైన ఎలా వస్తున్నారు. అలాంటప్పుడు మీరు అలా ఎలా ఇచ్చారు? అప్పుడు మరి మాకు ఎండల టైంలో మేము మా ఫ్యామిలీని పక్కన పెట్టేసి వెళ్ళాము. ఈ 2 నెలల జీతాలు కూడా ఇవ్వాలా. మే 2024, మే 2025 గాను మా 2 జీతాలు కావాలి. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి గవర్నమెంట్ సంబంధించింది కాదు, డిపార్ట్మెంట్. మేము 20 సంవత్సరాల నుంచి మేము డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి మా బెనిఫిట్స్ అండి ఇవి. గవర్నమెంట్తో ఏం లింకు? ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేడం గారు ఏమంటారు, మీరు గవర్నమెంట్కి వెళ్ళి అర్జీ ఇవ్వండి అంటా ఉన్నారు. గవర్నమెంట్తో మాకేం సంబంధం? మా గవర్నమెంట్తో ఉండేది ఒకటి అల్టిమేట్ ఏంటంటే రెగ్యులరైజేషను. మిగిలింది అనేటువంటిది మీరు ఇవ్వాల్సింది. మేము ఎక్కడెక్కడో నుంచో 10 సంవత్సరాల నుంచి ఒకే కాలేజీల లోపల నరక యాత్ర అనుభవిస్తున్నామండి. ఫ్యామిలీకి దూరం పెట్టుకొని హెల్త్ ఇష్యూలు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నాము. దయచేసి మేడం గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే, ఈ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అట్లీస్ట్ ఈ 2 డేస్లోనైనా రిలీజ్ చేసేసి మాకు విముక్తి అనేటువంటి కల్పించండి.